హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన మహబూబ్ నగర్ బస్ స్టేషన్ అన్నమాట. ఇక మన మహబూబ్ నగర్ లో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో ఉండే వాళ్ళు ఈ బస్సుల ద్వారా వెళ్తూ ఉంటారు. ఈ వీడియో చాలా మందికి ఇది తెలియచేయాలన్నట్టు చేస్తున్నా. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ ఏ విధంగా ఉంది, ఎలా వెళ్ళాలి, మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో మనకు ఎలా సదుపాయాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయని మాత్రమే ఫుల్ డీటెయిల్స్ గురించి మాత్రమే ఈ యొక్క వీడియో అనేటువంటిది నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియదు, తెలిసి ఉంటది కాబట్టి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. అయితే ఇప్పుడైతే మనం వచ్చేసాం మహబూబ్ నగర్ లోని మన బస్ స్టేషన్ కి. మనకు బస్సులు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే లోపలికి వెళ్తూ ఉంటాయి. సో ఇన్నర్ ఉంటది, అవుటర్ అనేటువంటిది ఉంటది. ఇది మహబూబ్ నగర్ పైన రోడ్ అన్నమాట. మనం బస్సు దిగిందాడే ఇక్కడ ఆటోల కోసం అయితే వచ్చేసాము. ఆటో సదుపాయం కూడా మహబూబ్ నగర్ బస్ స్టాండ్ బయట చాలా బాగా ఉంటది. ఎందుకంటే మనం మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో దిగిందాడే మనం ఏదైనా ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చిన ప్రయాణం చేసి వచ్చిన మనం మహబూబ్ నగర్ లో బస్ స్టాండ్ లో దిగిందాడు మనకు బయటికి వచ్చిందాడే ఆటో సదుపాయం అయితే చాలా బాగా ఉంది. ఇది ఒకటి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ వీడియోలో కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఎక్కడ చూడండి ఆటోలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు, లోపలికి మాత్రం వెళ్తూనే ఉన్నారు. మన బస్ స్టాండ్ లోకి బస్సు కూడా మనకి లోపల వెళ్తూనే ఉంది, అది కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఈ విధంగా మనకు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి బస్సులు వస్తూనే ఉంటాయి, మనం వెళ్తూనే ఉంటాయి. ఇదే అండి, మనం లోపలికైతే వచ్చేసాం. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లోపలికైతే వచ్చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ బస్సులు ఇక్కడ నిలబడి ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి ఉంటాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ డిపో బస్సులు కూడా ఇక్కడ నిలబడి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా మనకు బస్సులు. అవి మనకి ఈ బస్సులకు కావాలి కాబట్టి డీజిల్ పెట్రోల్ ట్యాంక్ కూడా మనకి లోపలనే డిపో ఉంటది కాబట్టి ఈ గవర్నమెంట్ బస్సులకు పోయాల్సి వస్తుంది కాబట్టి ఆ యొక్క డీజిల్ కూడా వెళ్తుంది. మన తెలంగాణలో కాకుండా కర్ణాటక బస్సు కూడా మనకి వెళ్తుంది. మనం ముందర చూస్తున్నాం కర్ణాటక బస్సులు కూడా, అంటే మన తెలంగాణనే కాకుండా ఆంధ్ర నుంచి కూడా వస్తాయి, కర్ణాటక నుంచి కూడా మనకు బస్సులు అనేటువంటివి తెలంగాణకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం లోపలికి వచ్చిందాడే ఇక్కడ రూట్ బోర్డు అనేటువంటిది, అక్కడ మనం ఎక్కడ వెళ్ళాలి, ఏం లేదు, ఏ బస్సులు ఎక్కడ ఉంటాయి అనేటువంటిది అక్కడ మనకి రూట్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్నాక్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉన్నాయి. బస్ స్టాండ్ లోపలికి వెళ్తే చూడండి జనాలు కూడా ఏ విధంగా ఉన్నారు కూడా మనం అది కూడా చూస్తూ ఉన్నాము. జనాలు కూడా ఇక్కడ ఏ బస్ స్టేషన్ కి ఎక్కడ వెళ్ళాలి, ఏం లేదు అనేటువంటిది కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు. ఏ బస్సులు ఎక్కడ వస్తాయి అనేటువంటిది కూడా మనకి అక్కడ పైన మనకి బోర్డ్స్ అనేటువంటివి రాసి ఉన్నాయి. ఎక్కడైనా ఈ ఈ ఈ రూట్ అనేటువంటిది ఏది, ఇక్కడ రూట్ అనేటువంటిది ఏది కూడా కర్ణాటక బస్సులు ఎక్కడ నిలబడతాయి, మన తెలంగాణ బస్సులు కూడా ఎక్కడ వెళ్ళాలి, ఏ రూట్ లో మనకి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వెళ్ళాలంటే ఏ బస్సులు ఎక్కడ వెళ్తాయి అనేటువంటిది కూడా ఇక్కడ, హైదరాబాద్ వెళ్ళాలని ఎక్కడ వెళ్తాయి అనేటువంటి కూడా ఇక్కడ బోర్డ్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చూస్తున్నాం. అక్కడ ఆల్రెడీ బస్సులు అనేటువంటివి బస్ స్టాండ్ లోపలికి వస్తున్నాయి, వెళ్తూనే ఉన్నాయి, అక్కడ నిలబడి ఉన్నారు, ప్రజలు ఎక్కుతూనే ఉన్నారు. అది కూడా చూస్తున్నాం. ఇక్కడ టికెట్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ స్నాక్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక్కడ మనం స్నాక్స్ కూడా తినాలి అనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం. చూడండి, కర్ణాటక సైడ్ రాయచూరు, మక్తల్ ఆ విధంగా వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనకి కర్ణాటక బస్సులు, నారాయణపేట, అట్లా కర్ణాటక బస్సులు కూడా ఆ సైడ్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నెక్స్ట్ వీడియోలో ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కడెక్కడ మనకి బస్సులు అనేటువంటివి ఆగుతాయి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను చేస్తాను. ఈ రోజు జస్ట్ ఎందుకంటే మహబూబ్ నగర్ బస్ స్టాండ్ ఏ విధంగా ఉంటది, హైదరాబాద్ బస్సులు కూడా ఇక్కడ అంటే రూట్ అనమాట, హైదరాబాద్ బస్ స్టాండ్ అనమాట. ఇది నారాయణపేట బస్సు కూడా వెళ్తుంది. చూడండి, మన మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట వెళ్ళే వాళ్ళంటే కనుక ఇలాంటి బస్సులు కూడా చాలానే ఉంటాయి. ఎందుకంటే 15-20 నిమిషాలకు బస్సులు ఉంటాయి అనమాట. సో ఆ విధంగా నేను డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ తప్పకుండా మీకు సహకారం చేస్తాను. ఎందుకంటే బస్ స్టాండ్ లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఇక్కడ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. చాలా బండ్లు కూడా వస్తూనే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో మనకి బండ్లు కూడా అక్కడ పెట్టుకోవడానికి ఆస్కారంగా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఇన్నర్ అవుటర్ అనమాట అది. సో బయటికి వెళ్తూ ఉంటాయి. ఒకవేళ బస్ స్టాండ్ కి వచ్చినటువంటి బస్సులు కూడా బయటికి వస్తూనే ఉంటాయి. సో ఇది చూడండి, బయటికి అయితే వెళ్తూనే ఉన్నాయి. సో బయటికి ఈ విధంగా వెళ్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బస్సులు అనేటువంటి వీటిలో వస్తూనే ఉంటాయి, బయటికి వెళ్తూనే ఉంటాయి. బయటికి వెళ్లే దారిలో కూడా మనకి ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలు కూడా మనం ప్రయాణం చేయొచ్చు. ఆటో ఇక లోకల్ మహబూబ్ నగర్ లోకల్లో వెళ్ళాలి అంటే ఆటోలకి ఈ విధంగా చూడండి, ఆటోలు కూడా ఎన్ని కనుక కనిపిస్తున్నాయి మనకు బస్ స్టాండ్ బయటికి వచ్చిందాడు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా చాలా పెద్దది కాబట్టి ప్రతి వచ్చే వాళ్ళు ఉంటే కానీ తప్పకుండా ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు మహబూబ్ నగర్ కి. సో కాబట్టి ఎట్లా రావాలి, బస్ స్టాండ్ ఎక్కడ ఉంది అనేటువంటిది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. ఈ విధంగా ఉందా, ఇట్లా ఉందా, అట్లా ఉందా అని అనుకుంటూనే ఉంటారు. అరే ఇట్లా వెళ్ళాలా, అట్లా వెళ్ళాలా అని చాలా మందికి డౌట్ఫుల్ గా ఉంటది. సో కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే మహబూబ్ నగర్ బస్ స్టాండ్ చూసాను